నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని చదువుకుంటున్నాము. నిజంగా మనం చాలాసార్లు ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాము. ఈ త్రిపుర రహస్యం కూడా భగవద్గీత, మన వ్యాస భగవానుడు ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాసి వాటినే ప్రస్థానత్రయం అన్నాడు. అంటే శాస్త్రం అంటే నిజం చెప్పాలంటే భగవద్గీత. అట్లాగే ఈ పుస్తకం కూడా ఉపనిషత్తుల సారాన్నంతా క్రోడీకరించుకున్నారో మనకు అదంతా తెలియదు. కానీ సృష్టి మొదలైనప్పటి నుంచి సృష్టి ఎట్లా మొదలైంది, అసలు దత్తాత్రేయుడు ఎవరు, పరశురాముడికి ఎందుకు చెప్పాడు, ఆ తర్వాత సుభేదనుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు రాశాడు. అందులో ఆ రోజుల రాజుల కాలంలో రాయడం జరిగింది కాబట్టి హేమలేఖ హేమచూడు అనేటువంటి రాజు, హేమలేఖ అనేటువంటి ఆ అమ్మాయి రాణి, ఆ అమ్మాయి జ్ఞాని, ఇవన్నీ కూడా సృష్టించి మనకి తేలికగా అర్థం అవడానికి ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇందులో మొత్తం 22 చాప్టర్లు, 3 భాగాలు. ఒకటేమో ఆ నిరాకారమైనటువంటి శక్తి యొక్క గొప్పతనం, 2 జ్ఞానం, 3వది వచ్చేమో చర్య చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం 14వ చాప్టర్లో ఉన్నాం. ఈ చాప్టర్ అంతా కూడా అల్టిమేట్ ఏంటంటే, నిజం చెప్పాలంటేనబ్బా, మీరు ఏ భగవతత్వ గ్రంథం అన్నా తీసుకొని చూడండి, వాళ్ళు చెప్పింది దేవుళ్ళకి కాదు. ఎందుకు దేవుళ్ళకి చెప్పడానికి అక్కడ ఏమి లేదు. నామరూపాలు లేనటువంటి దేవుణ్ణి ఎవరి భావానికి అనుగుణంగా వాళ్ళు సృష్టించుకొని అలా చేసుకుంటూ పోతున్నారు. అది కూడా తప్పేం లేదని భగవద్గీతలో చెప్పి, మీరు ఏ రూపంతోనా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, అల్టిమేట్గా నన్నే కోరుకుంటారు చివరిలో వచ్చేసేటప్పటికే. ఇవన్నీ కూడా మధ్యలో మార్గాలేనాయన. జీవత్వం ఉన్నంత వరకు శరీర ధర్మం ఉంటుంది, మనసు ఉన్నంత వరకు మనసు అనేది దైవత్వం, మంచి చెడు అనేటువంటి ఒక విచక్షణ ఉంటుంది. తర్వాత ఈ 2 దాటిన తర్వాత అంటే ఆధ్యాత్మికత అంటే, అందుకనే మనకి వేదాల్లో చెప్పిందంతా 3 గురించే చెప్పారు. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం అంటే శరీరం, రజోగుణం అంటే ప్రాణం, సత్వగుణం అంటే మన మనసు. ఈ 3 స్థితులు దాటినటువంటి ఒక వండర్ఫుల్ స్థితి మనతోనే ఉంది. అదే మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి త్రిపుర రహస్యం. అంటే ఏంటి, మన అన్ని శరీరాలలో, అన్ని స్థితులలో, అన్ని గుణాలలో, అన్నిట్లో సర్వత్రా వ్యాపించున్నది ఆ భగవతత్వ జ్ఞానం ఒకటే. ఆ భగవతత్వ జ్ఞానం సృష్టి జరగాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత, ఆలోచన మళ్ళీ భావం అన్న ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది, జ్ఞానంలో నుంచి వచ్చింది. సృష్టి మేనిఫెస్ట్ అయినట్టుగా కనపడుతున్నది. నిజంగా చెప్పాలంటే ఆ మహానుభావులు ఇదంతా మిథ్య, మాయ అన్నారు. ఎందుకు, పర్మనెంట్గా ఉండదు కదా. మొన్న ఎప్పుడో పుట్టాను అనుకోండి, ఏదో ఒక 9 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒక ఎల్లో ఫ్రాక్కి వెళ్ళినట్టు, స్కూల్కి వెళ్ళినట్టు గుర్తుంది. తర్వాత చదువు, తర్వాత మళ్ళీ ఇండివిజువాలిటీ, మళ్ళీ తర్వాత ఫ్యామిలీ, తర్వాత మళ్ళీ విషయాన్ని అర్థం చేసుకోవటం, ఇదంతా స్టెప్ బై స్టెప్ అవుట్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ప్రాసెస్ మనకేం తెలియదు. అంటే ఏంటి, ఎప్పుడు తెలియదు కానీ సత్యం తెలుస్తుంది. చచ్చిపోవడం అయితే సత్యం, దాన్ని ఎవ్వడూ ఆపలేరు. కానీ ఈ మధ్యలో ఉన్నదంతా కూడా మన మనస్సు మీద మన మనసు చేస్తున్నటువంటి నాటకాలు. ఎవరైతే మనసును పట్టుకుంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, విషయాన్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళ ద్వారా జరగాల్సిన పని వాళ్ళ ద్వారా జరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు అల్టిమేట్గా ఈ భావనా సిద్ధి అనేటువంటి 14వ చాప్టర్ 12 నుంచి 14 వరకు అసలు మన భావం గురించి చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే హేమచూడు, హేమలేఖల మధ్య విషయం కూడా జస్ట్ ఆలోచనే. ఎదురుగా ఏ పదార్థం ఉండదు. మన మనసులో మనం ఆలోచన చేస్తాం, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు అందంగా ఉన్నారు అని. వాళ్ళు మన ఎదురుకు వచ్చిన తర్వాత, ఓహో వాళ్ళు మంచివాళ్ళు, అందంగా ఉన్నారు కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. ఇదంతా జస్ట్ భావనే. అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అని భావం చేసుకుంటూ పోతాం. వాళ్ళు నిజంగా మంచి చేసినా మనకది చెడ్డగా పడుతుంది. అంటే ఇక్కడ మన ఉపనిషత్తులో ఋషులు చెప్పింది ఏంటి, స్వర్గం ఉంది, నరకం ఉంది, గరుడ పురాణం, ఇవన్నీ పురాణాలంటే సబ్సిక్వెంట్గా మనకు అర్థం కావడానికి వ్యాస భగవానుడు 18 పురాణాలు రాశాడు. 18 పురాణాలు ఏంటవి, బ్రహ్మాండం అన్నాడు, తర్వాత ఇంకోటి ఏంటి పద్మ పురాణం అన్నాడు, తర్వాత గరుడ పురాణం అన్నాడు, నారద పురాణం అన్నాడు, భవిష్య పురాణం అన్నాడు, ఆ తర్వాత కల్కి, బోలెడు రాశాడు. ఇవన్నీ కూడా మన కర్మకి సంబంధించినవి. అంటే మనం ఎలా మన లైఫ్ని కండక్ట్ చేసుకుంటూ పోవాలి. ఎందుకు, అల్టిమేట్ ప్రస్థానం విషయాన్ని అర్థం చేసుకోవడానికి. కర్మ వల్ల మనసు నిశ్చలం అవుతుంది తప్ప భగవతత్వానికి ఏం వెళ్ళాం. మనం చేసే ఉపాసన అంటే పూజలు పునస్కారాలు చేస్తున్నాం కదా, దానివల్ల మనకు వచ్చేది భక్తి. అంటే కదా, నాకు భక్తి ఉందండి, భక్తి ఉంది అంటున్నారు. నీకు భక్తి కాదు ఉన్నది, జస్ట్ ఉపాసన ఉన్నది. ఉపాసన స్థితి దాటిన తర్వాత భక్తికి వచ్చామంటే ఒకే విషయం మీద మనసు నిలబడుతుంది. అది తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. 3వది వచ్చి యోగం, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవడం. ఎప్పుడైతే ఇంద్రియాలను కంట్రోల్ పెట్టావో మనసు నువ్వు చెప్పినట్టు వింటుంది. తిను, వద్దు వీళ్ళతో మాట్లాడు వద్దు, లేదంటే అసలు వీళ్ళ మనసులో నుంచి తీసిపడి వెళ్ళిపోతారు. అంటే ఆ స్థితి తెచ్చుకోవడం యోగ. అది కూడా పెద్ద గొప్ప కాదు. కర్మ, భక్తి, యోగం అన్నీ కూడా మన శరీరాన్ని, మన మనస్సుని కండక్ట్ చేసుకునేటువంటి విషయాలు.
అల్టిమేట్ జ్ఞానం ఏంటి? ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకా ఏమీ లేదు అని ఎప్పుడైతే మనకు వస్తుందో, మనం ఏ భావం అనుకుంటే ఆ భావం జరగడానికి 100% అవకాశం ఉందని మన ఋషులు కొట్టి చెప్తున్నారు. అలా జరగడం లేదు అంటే అర్థం మన భావానికి శుద్ధి లేదు. ఎందుకు శుద్ధి లేదు? స్వార్థం, ఏదో ఒక కోరిక, ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మన భావాలు నెరవేరవు. అందుకనే చెప్పారు, ఎంతసేపు చెప్పిన ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? మన మనసుని శుద్ధి చేసుకోవటం. శుద్ధి అంటే ఏంటి? ఎట్లా శుద్ధి చేస్తావు? కర్మను నిష్కామంగా చేస్తావు, భక్తిని ఉపాసనని భక్తిగా మార్చుకుంటావు, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టేసుకుంటావు, ఎక్కడికి మనసు పరిగెడుతుందో గ్రహించావు, ఆటోమేటిక్గా బుద్ధి శుద్ధి అయిపోతుంది. ఇది నాకు అవసరమా కాదా, భౌతికంగా నేను ఇది అడగాల అక్కర్లేదనేటువంటి విషయానికి నువ్వు అవగాహనకు వస్తావు. అప్పుడు వచ్చినప్పుడు నీకు భావశుద్ధి వస్తుంది. అది జ్ఞానం అని చెప్పాడు. అంతేగాని దేవుడు అనేవాడికి ఒక రూపం ఉందని ఎక్కడ మన ఉపనిషత్తులు, గురువులు, ఋషులు అబద్ధం చెప్పలా. కాకపోతే ఆ వేదాలను ఆధారం చేసుకొని రకరకాల దేవుళ్ళని సృష్టించుకున్నాం అంతే. ఏంటది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా మన గుణాలకు అనుగుణంగా మనం సృష్టించుకున్నవే. బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు, విష్ణు మెయింటైన్ చేస్తున్నాడు, తర్వాత లాస్ట్లో వచ్చి ఈశ్వరుడు లయం చేసుకుంటున్నాడు. అవి కూడా నిజం చెప్పాలంటే 3 స్థితులేనని చెప్తున్నాడు. ఎట్లా? ఇప్పుడు భగవతత్వ జ్ఞానం అనేది వండర్ఫుల్, అది సర్వత్రమైంది, సర్వజ్ఞత సర్వత్ర వ్యాపించున్నది, లిమిటేషన్స్ లేవు, కోరికలు లేవు, ఏమనుకుంటే అది చేయగలిగినటువంటి సత్తా ఉన్నది భగవతత్వ జ్ఞానం. కాకపోతే అక్కడ ఎక్కడైతే భేదం వచ్చి పడిందో మన మనసు వచ్చి పడింది ప్రకృతి. అంతే కదా, 3 గుణాలు ప్రకృతి అనుకుందా, 3 గుణాలు ఎక్కడున్నాయి? మన మనసులోనే. ఎప్పుడైతే ప్రకృతి వచ్చేసిందో దీనికి లిమిటేషన్స్ ఏర్పడ్డాయి. ఏంటవి? నిన్న చదువుకున్నాం కదా, కళ, అవిద్య, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? కళ, అవిద్య, రాగం, 4వది వచ్చేమో కాలం, తర్వాత నియతి. అంటే ఏంటి? మనం అందరం కూడా మాయలో, కాలంలో బంధించబడ్డ వాళ్ళం, అంతకు తప్ప ఇంకా ఏమీ లేదు. మనం కాలంలో బంధించబడ్డ వాళ్ళం కదా, కాలం ఇట్లానే, కాలంలో మనం వెళ్ళిపోతున్నాం కదా అనేటువంటి అవగాహన ఎక్కడొస్తుందో అక్కడ అసలు ఈ జీవితం ఏంది, ఎందుకు వచ్చాం, ఈ జీవత్వం ఏంది, ఈ టెన్షన్స్ ఏంటి, ఈ స్ట్రగుల్స్ ఏంటి అనేటువంటి అవగాహనకు వచ్చాం. కానీ రావం ఎందుకు? ఆ మాయ పొరలుగా కప్పి ఇది నాది, ఇది నాది, నాది అని గట్టిగా పట్టుకొని పాయసంలో ఈగలు కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటూ ఉన్నాం. ఇది మన జీవితం. ఈ మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలనే ఆ ఋషులు, మహానుభావులు మనకు ఒక అనుష్ఠానము, యోగము, ఆ జ్ఞానము చెప్పటం జరిగింది. అల్టిమేట్ భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? కర్మయోగి ఓకే, నిష్కామ కర్మంగా చేసేవాడు నాకు ఇష్టమే. ఆ తర్వాత భక్తి ఉపాసన చేసి భక్తి స్థితి వచ్చి నేను ఒక్కడనే ఉన్నాను అనేటువంటి విషయం గ్రహించిన వాడు ఓకే. తర్వాత మనసుని నిశ్చలం చేసుకొని వాటిని ఏమంటారు, లాస్ట్లో మనసుని మీద పని చేసుకొని శమాధమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధానం చేసుకున్న వాడికి వివేకం, వైరాగ్యం వస్తుంది, వాడు నాకు ఇష్టమే. కాకపోతే అల్టిమేట్ జ్ఞానికి నాకు తేడా లేదు. ఎందుకు? జ్ఞాని ఏ పని చేసినా తన కోసం చెయ్యడు, లాభ నష్టాలు ఆశించడు, మనసులో టెన్షన్ పడడు, అంతా భగవతత్వంలో జరుగుతున్నటువంటి నాటకం అని గ్రహిస్తాడు. అందుకని నాకు జ్ఞానికి తేడా లేదు అర్జున, నువ్వు జ్ఞానివిగా అంటాడు. ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా చెప్పింది 100% ప్రిన్సిపుల్ అదే. నిన్న చదువుకున్నాం కదా, నిన్న ఏం చదువుకున్నాము? సరే, ఆయన మహారాజులు ఇద్దరు గుర్రాన్ని తీసుకెళ్ళి ఆ మునికుమారుడు లోపల పడేస్తాడు. సరే, వాళ్ళ తమ్ముడు వస్తాడు, మహాసేనుడు అనేటువంటి రాజు అడుగుతాడు, లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాడు. ఒక్కరోజు ఉండి వచ్చేస్తాడు బయటికి. లోపల అంతా చిన్న కొండ లోపల, కొండ ఎంత ఉంటుంది? మహా అయితే 1 మైల్ కొండ లోపల ప్లేస్ ఎంత ఉంటుంది? అక్కడే రాజ్యాలు, సముద్రము, సముద్రాలు, తర్వాత సూర్యుడు, చంద్రుడు అన్నీ ఉన్నాయి. అదేంటి బయటకు వచ్చి చూసేటప్పటికి ఏం లేవు, అంతా మారిపోయి ఉంటుంది. 124 కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏంది ఇదేంది ఇట్లా ఉంది అంటే, అవునయ్యా, లోపల నేను ఒక్కరోజు భావన చేశాను, అంతా నీకు రాజ్యంలాగా కనపడుతుంది. ఈ 124 కోట్ల భావన ఎవరు చేశారు? ఆ బ్రహ్మ, ఆ భగవతత్వం చేసింది. అందువల్ల నీకు ఇలా కనపడుతున్నది. అది భావమే, నేను చేసింది భావమే. మరి నాకు అశుద్ధి లేదా అని అడుగుతాడు. ఉంది, ఎందుకు లేదు? నువ్వు కూడా నాకు వికల్పం చేయవాకు. ఒక భావం చేశామంటే దాని మీద స్టాండ్ అవ్వు, స్వార్థం పెట్టుకోవాకు. అంతా భగవతత్వం అనేటువంటి భావనలో నువ్వు ఉన్నావు అంటే నీ భావానికి కూడా శుద్ధి ఉంటుందని చెప్పి సృష్టిలో చైతన్యం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, మన చిత్తం అంటే ఏంటి అన్నీ చదువుకున్నాము. నిజంగా కనుక భగవతత్వం ద్వారా అవన్నీ తెలుసుకోవాలంటే ముందుకు వెళ్ళి మీరు వినొచ్చు. ఈరోజు ఈ పుస్తకాన్ని కంప్లీట్ చేద్దాము. ఇప్పుడు నేనేం చెప్పాడు? ఇప్పుడు ఈ భేదం అంతా ఎక్కడొచ్చింది? అందరి దగ్గర ఉన్నది మట్టే. మట్టి అంటే ఏంటి? అందరం భగవతత్వంలో జ్ఞానమే. ఒకడు కుండలాగా కనపడుతున్నాడు, ఒకడు స్పూన్లాగా కనపడుతున్నాడు, ఒకడు గరిటలాగా కనపడుతున్నాడు. ఇంతకంటే ఏం లేదయ్యా. ఈ భేదం కూడా అక్కడ వచ్చినటువంటి భావమే, నీకేం టెన్షన్ లేదు. ఈ భావమే, ఈ భేదమే స్ట్రాంగ్ అయి పెట్టుకొని కూర్చున్నావు, అంతకంటే ఏం లేదు. ఈ భేదం తొలగించుకో, సర్వత్రా ఉన్నది ఒకటే నేను గ్రహించు. నీ భావానికి శుద్ధి వస్తుంది, నీ మనసు నిష్కల్మషమై ఆల్రెడీ నువ్వు కర్మభక్తి యోగం పాటించావు కాబట్టి, నిష్కల్మషం అయింది కాబట్టి
ఈ విషయాన్ని వింటున్నావు అంటాడు. అంటే ఏంటి, అన్లెస్ అన్నట్లు మన మనస్సు నాకు భగవతత్వం కావాలి అనేటువంటి భావానికి లేకుండా అదేమి నిలబడదు. మరి అది నిలబడాలి అంటే నిష్కామ కర్మ జరగాల్సిందే, ఉపాసన జరగాల్సిందే, యోగం జరగాల్సిందే. కానీ ఆ మూడు కూడా జస్ట్ మార్గాలే. జ్ఞానం వచ్చిన తర్వాత ఇంక చేసేది ఏమీ లేదు. కాకపోతే మన ఋషులు ఏం చెప్తారు, ఎప్పుడు మనం జారిపోతామో తెలియదు కాబట్టి మనం పడిపోకుండా ఉండడానికి మన ప్రాణం ఉన్నంతకాలం అంతా భగవతత్వం అనేటువంటి భావాన్ని గట్టిగా పట్టుకోవడం అనేది తప్పదు అని ఆ మహానుభావులు చెప్పారు. నిన్నంతవరకు చదివాము. ఈరోజు ఇది కంప్లీట్ చేస్తాం. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇవాళ కొంచెం బయటకు వెళ్ళే పని ఉందని. ఇది ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఎవరు ఇప్పుడు ఈ జరుగుతున్నదంతా ఏంటి, మీరు ఏ ఉపనిషత్తులు ఏ భగవతత్వ గ్రంథం తీసుకున్నా ఇద్దరు మనుషులకు చెప్పి ఇద్దరికి సంవాదం చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సంవాదం ఎవరెవరి మధ్య, మహాసేనుడు అనేటువంటి రాజుకి ఖండనుడు అనేటువంటి ముని కుమారుడికి. ఇప్పుడు ఇక్కడ ఇంత చెప్పిందంతా ఆయనే, అంటే నీ భావం మార్చుకో అన్నీ పోతాయి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను ఎవరు మునికుమారుడు చెప్పు, నేను శైలలోకంలో ఏకదినములో ఏ కాలమును గురించి భావించానో ఆ కాలమునే బ్రహ్మ 120 కోట్ల సంవత్సరాలుగా భావించాను. నేను ఒక్కరోజు లోపల భావించాను నీకు చూపిస్తూ, బయటకు వచ్చేటప్పటికి బ్రహ్మ ఏమనుకున్నాడు, 124 కోట్ల జరిగిపోయిందని ఆయన అనుకున్నాడు. పాపం అలా భావించాడు. కాబట్టి ఆ కారణం చేత ఒక కాలమే శైవలోకంలో అల్పంగా ఇక్కడ దీర్ఘంగా భాషించింది. అంటే ఏంటి, ఇప్పుడు నేను 60 సంవత్సరాలు బతుకుదాం అనుకున్నాను అనుకోండి, జస్ట్ అది నా భావన. మరి భగవతత్వ భావనలో ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. అంటే చైతన్యం నా దగ్గరే ఉంది, ప్రకృతి నా దగ్గరే ఉంది, మనసు నా దగ్గరే ఉంది, ప్రాణం ఉంది నా దగ్గర, శరీరం కూడా ఉంది. కానీ వీటన్నిటిని మించి నాకు తెలియనటువంటి ఒక కారణమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఇప్పుడు ఆ జ్ఞానం ఎంత భావించిందో మనకి తెలియదు, అంటే ఏం జరగబోతుందో తెలియదు. కానీ నాది అనేటువంటి విషయాలకు మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, నాది నేనయ్యా, నేను ఒక్కరోజు భావించాను నీకు చూపించేశాను, అక్కడ బ్రహ్మలోకంలో 124 కోట్లు భావించాడు అంటాడు. తర్వాత ఆ కారణం చేత ఒక కాలమే శైలలోకంలో అల్పంగా ఇక్కడ దీర్ఘంగా భాషించింది. ఇలాగే శైలమును గురించి బ్రహ్మ అరకోసు మాత్రంగా భావించగా నేను దాని లోపల ప్రదేశాన్ని అనంతంగా భావించాను. లోపల కొండ లోపల ఇంతే ప్లేస్ ఉందని ఆయన భగవతత్వంలో భావించి ఉండొచ్చు. కానీ నాకు కూడా భావశుద్ధి ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఊహించాను కాబట్టి అది నీకు కనపడింది. నేను దాని లోపల అనంతంగా, అందువలన నీకు అది అనంతంగా తోచింది. అందుకని లోపలే రాజ్యం ఉన్నట్టుగా నువ్వు అనుకున్నావు. నేను ఆలోచించిన భావం వల్ల ఈ విధంగా ఈ రెండు సత్యం అసత్యం కూడా అవుతున్నాయి. అంటే ఏంటి, సత్యం అసత్యం అంటే నేను భావించాను కాబట్టి లేనిది ఉన్నట్టుగా కనపడుతున్నది. అట్లాగే భగవతత్వం భావించాడు కాబట్టి 124 కోట్లు కనపడుతున్నది. ఆయన భావించటం సత్యం, మనకు కనపడటం అసత్యం. లేదు, ఆయన భావించటం అసత్యం, మనకు కనపడుతున్నది సత్యం. వాటెవర్ ఇట్ మే బి. నీవు కూడా నీ మనసులో మొదట కోశ మాత్రమైన ప్రదేశాన్ని, సూక్ష్మమైన కాలాన్ని భావించుకుని ఇప్పుడు నువ్వేం చేయాలి. ఇప్పుడు ఇదంతా ప్రిన్సిపల్ చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మనకి సాధన చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నీవు కూడా నీ మనసులో మొదట కోశ మాత్రమైన ప్రదేశాన్ని, సూక్ష్మమైన కాలాన్ని భావింపు. నువ్వు కూడా కాలము ప్రదేశము నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని ముందు సూక్ష్మంగా భావించు. అంటే ఏంటి, నీకు తెలియంది, నీకు లేని భావం బయట ఏదీ లేదు. బయట నీకు చెడు చూస్తున్నామంటే అది 100% మన దగ్గరే ఉన్నది. మనం కోపం చూస్తున్నాము అంటే కోపం వస్తుంది, అవన్నీ సహజ లక్షణాలు. కానీ క్రోధంగా ఉన్నాము అంటే అది బయట ఉన్నది. అంటే బయట ఉన్నది అనే దానికంటే కూడా నీలోనే ఉన్నది. అంటే ఏంటి, ముందు నువ్వు సూక్ష్మంగా నీలోకి నువ్వు చూసుకోవటం మొదలుపెట్టు. ఆ తర్వాత ప్రదేశమునందే అనంతములైన యోజనాలను, ఆ కాలమునందే అసఖ్యమైన సంవత్సరాలను భావింపు. అంటే నువ్వు ఏది కావాలనుకుంటావో ముందు నీ మనసులో ఒక ప్రణాళిక పెట్టి. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటప్ప, మనకే తెలుసు కదా, మన మనసులో మనం ఒక పాయింట్ పట్టుకొని దానికి ముందు వెళ్ళికి ఊహించేస్తాం. మళ్ళీ ఒక పాయింట్ పట్టుకొని దానికి వెనక్కి ఊహించేస్తాం. చిన్న సింపుల్. ఇప్పుడు పిల్లోడు బయటికి వర్షం పడుతుంది, పిల్లవాడు బయటికి పోతున్నాడు అన్నాము. సరే ఏదో దండం పెట్టుకున్నా, సరే పోయిరా నాయన అన్నాము. టక్కుమని టీవీ పెట్టాము. ఆ పోయిన ఏరియాలో ఒకటే సంథింగ్, ఒక యాక్సిడెంట్, ఒక డెత్ జరిగినట్టుంది. అప్పుడు మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, రోజు పోతున్నాడు వస్తున్నాడు, దానికి టెన్షన్ ఎందుకు. కానీ అలా ఉండవు, వీడికి ఏమైందో ఇంకేమైందో అని ఆల్మోస్ట్ మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన భావాలు మార్చులు దాకా వెళ్ళి డెడ్ బాడీ ఇంటికి వచ్చినట్టుగా ఊహిస్తాం. అంటే అంత దరిద్రమైనటువంటి కెపాసిటీ మనసుకుంది. మళ్ళీ వండర్ఫుల్ కెపాసిటీ కూడా మన మనసుకే ఉంది. అదే పాజిటివ్గా ఆలోచించాలేంటి, వెళ్ళాడు, నీకు వెంటనే ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాకుండా ఎవరికి రాదు. వెంటనే దండం పెట్టుకొని అంత భగవతత్వం తప్ప ఇంకేమీ లేదు, ఏదైనా నీ ప్రణాళికే కదనైనా, నాకేం తెలియదు అనుకున్నా దాంట్లో నుంచి బయటకు వస్తావు. అంటే ఏంటి, భయము నీలోనే ఉంది, భయంలో నుంచి బయటపడే సామర్థ్యం నీలోనే ఉంది. కోరిక నీలోనే ఉంది, కోరికలో నుంచి బయటపడే సామర్థ్యం నీలోనే ఉంది. దుఃఖము నీలోనే ఉంది, సంతోషము నీలో ఉంది. ఈ ద్వంద్వాలన్నీ మన చిన్న ఆలోచనకే. దాన్ని దాటి ఆలోచించాము, ఇవేమీ లేవు. అంతా ఒక రకమైనటువంటి
బ్రహ్మానంద స్థితి అన్నాడు. బ్రహ్మానంద స్థితి అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పలే వాళ్ళు. బ్రహ్మానంద స్థితి అంటే మనం ఏమీ సంకల్పం వికల్పం పెట్టకుండా నిర్వికల్పంగా ఉన్న స్థితిని బ్రహ్మానంద స్థితి. ఆనందం అనుకున్నామంటే దుఃఖం ఉంటుంది. తర్వాత ఉన్నవాడు అంటామంటే లేనోడు కనపడతాడు. వీడు మంచోడు అన్నాడంటే చెడు చూస్తున్నాము. అందుకని మంచి లేదు, చూడటం లేదు. ద్వంద్వాలను దాటి చూసిన నిరాకారమైనటువంటి నిర్వికల్పమైనటువంటి స్థితే బ్రహ్మస్థితి, బ్రహ్మానంద స్థితి. మనం చేయాల్సింది, మనం ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. ప్రకృతి అంతా క్యాజువల్. ఒకరికి కోపం వచ్చింది సహజము, ఏదైనా చిన్న గొడవ పడ్డాం సహజం. వాళ్ళ మనసులో ఆ సంస్కారాలకు అనుగుణంగా భావాలు ఉన్నాయి, అది జరిగిపోయింది. మన మనసులో మనకి జరగాల్సినవి ఉన్నాయి, జరిగిపోయినాయి, అంతే. వాటిని మనం ఏం చేయాలి? జ్ఞాన అంటే భగవతత్వ స్థితికి వస్తున్న వాళ్ళు ఏం చేయాలి? సొల్యూషన్కి రావాలి. వచ్చిన తర్వాత మన మనసుని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేసుకోకుండా మనం ఈ ప్రకృతితో మనం హ్యాండిల్ చేయాలి. దానికి నేను ఏదైనా పోగొట్టుకోవాల్సి వచ్చినా తప్పేది. ఆఫ్టర్ ఆల్ ప్రకృతి మళ్ళీ అదే వస్తుంది అనేటువంటి స్థితి మనకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఆ భగవతత్వ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. అదే ప్రయాణం. ఈ ప్రయాణంలో మళ్ళీ చివరికి ఎక్కడికి చేరుతాం అనేది చెప్పలే. జీవత్వం ఉన్నంత వరకు మళ్ళీ ఆ భగవతత్వాన్ని మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు ఎంతవరకు ఎలా భావిస్తావో అంతవరకు అలాగే భాషించును. అంటే నీ భావానికి అనుగుణంగానే నువ్వు చూస్తావు. ఆ విధంగానే చిదాత్మ రూపంలో వెలుపల ఉన్నట్లుగా ఈ జగత్తు భావమాత్రంగానే భావిస్తున్నది. చిదాత్మ రూపంలో వెలుపల ఉన్నట్టు ఈ జగత్తు భావన మాత్రంగా అంటే నీ కంటికి కనపడుతున్నటువంటి ప్రపంచం కూడా జీవ జగత్ ఈశ్వరుడు మూడు నీ భావనలే. నిజం చెప్పాలంటే ఈ మూడు స్థితులు దాటినటువంటి ఒక నిరాకారమైనటువంటి భగవతత్వమే సత్యము. ఈ మూడు జీవుడు అంటే ఎవరు? నేను అంటే మిథ్యాత్మ. మిథ్యగా కొన్నాళ్ళేగా గౌణాత్మ అది కనపడుతుంది ఉన్నట్టుగా. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు అసలు అమ్మా నాన్న లేనిదే మన ప్రాణం పోతుంది అన్నట్టు ఉన్నాము. ఆ తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అసలు భర్త, ఇంక గొడవ అంటాం, తర్వాత మళ్ళీ పిల్లలు అంటాం. ఈ గౌణాత్మ అంటే ఏంటి? క్షణం మారుతుంది. ఒక్కటి పట్టుకొని ఏమైనా ఉందా? ఎవరు ఉండాలో మనం ఎవరం కూడా. అంటే జస్ట్ ఇదంతా మారుతుంది కదా అనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో దాన్ని విజ్డమ్ అంటారు. ఓహో, మార్పును మనం మనం అంటుంటాం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం అంటే మార్పును ఒప్పుకోవాలంతే. మార్పును ఒప్పుకోవాలంటే ఏది మనది కాదు, మనం కొన్నాళ్ళు చేశాము, అది వాళ్ళదే అన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? కన్సర్న్ హ్యాపీగా చూడడం మనం అలవాటు చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నది కూడా అంతే. చిదాత్మ రూపంలో వెలుపల ఉన్నట్లుగా ఈ జగత్తు జస్ట్ భావన మాత్రంగానే కనపడుతుంది. అంతేకాదు 800 కోట్ల మంది ప్రజలు నాకు తెలియదు, 200 దేశాలు ఉన్నాయి, అవి మనకు తెలియదు. మనకు తెలిసింది ఎంతసేపటికి మన చిన్న ప్రపంచం. నేను, నాది, నా ప్రొఫెషను, మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా నా కోడలు, నా అల్లుడు, ఇంతేగా. ఇదంతా కూడా అంత భావన మాత్రమే. అందుకని ఎప్పుడైతే నువ్వు ఆ భావనే కదా అని అనుకున్నావంటే దాన్ని కొంచెం ఉదారంగా చూడడం అలవాటు చేసుకుంటావు అంటాడు. అంటే జస్ట్ నువ్వు తయారు చేసుకున్నదంతా జస్ట్ భావం. నీకు గుర్తున్నప్పుడేగా నిజంగా ఉండడం. వాళ్ళు చెప్పారు నాకు ఇప్పుడు ఏ విషయంలో నాకు గుర్తు వస్తుంది, అయ్యో ఇలా ఉంటే బాగున్నాడు, అసలు గుర్తే రాలేదు నిద్రలో లాగా, ఇంకా సమస్య ఏం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. గోడ మీద కనిపిస్తున్న బొమ్మ గోడ కన్నా అన్యమైన వస్తువు ఎలా కాదో అలాగే ఆత్మకు వెలుపల ఉన్నట్లుగా తోస్తున్న అవ్యక్తమైనటువంటి గోడపై భావిస్తున్న జగత్ అనే చిత్రం కూడా అవ్యక్తం కన్నా భిన్నం కాదు. అంటే ఏంటి? సృష్టిలో ప్రతిదీ కూడా ఇప్పుడు గోడ మీద ఒక బొమ్మ పడేసాము. బొమ్మ వేరు గోడ వేరా? కాదు, గోడ ఉంటేనే బొమ్మ వేసాం. అలాంటి గోడే భగవతత్వ చైతన్యం. అన్నీ దానిలో నుంచే వచ్చింది. అందుకని ప్రపంచం వేరు కాదు, నేను వేరు కాదు, లోపల ఉన్నటువంటి నా జ్ఞానము వేరు కాదు, తర్వాత నాకు కంటికి కనపడకుండా ఉన్నటువంటి ఆ భగవతత్వ జ్ఞానం కూడా వేరు కాదు. అంటే ఇప్పుడు అద్వైతం ఒకటే అంటే వాళ్ళు చెప్పింది ఏంటి? ఒకటే ఉన్నదని కాదు, ఆ ఒకటిలో నుంచి వచ్చినదంతా ఒకటే, నా దగ్గర ఉన్నదంతా ఒకటే, నీ దగ్గర ఉన్నదంతా ఒకటే. అల్టిమేట్గా అందరి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఒకటే. కాకపోతే ఆ జ్ఞానంలో నుంచి బయటపడి ఎవరి మనసుని, ఎవరి కోరికలను వాళ్ళు ఏర్పాటు చేసుకొని మనం భావించుకుంటూ పోతున్నాం. ఈ భావాలు ఎక్కడికి పోతాయో మనకు తెలియదు. మళ్ళీ ఆ భావాలను కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మనది. వాటిని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తెచ్చుకొని మళ్ళీ ఏమి లేని భావానికి మనం వెళ్ళగలిగితే అది నిర్వికల్పం. అంతకంటే ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదబ్బా. ఎప్పుడైతే నువ్వు నీ భావాన్ని గుర్తించావో, మంచిగా ఆలోచించడం మొదలుపెట్టావో, నీకే మంచి కనపడుతూ ఉంటుంది. నీ భావం నేను ఇక్కడ పీసరంతా కూడా ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే శరీరం ద్వారా జరుగుతున్న పనులు జరగాల్సిందే, మనసుకు వెళ్ళవవి. ఇక్కడ చెప్పింది కూడా అదే. అంటే గోడకి బొమ్మకి తేడా లేదు. చిదాత్మలో తోస్తున్న ఈ అవ్యక్తం చిదాత్మ కన్నా అన్యం కాదు. కావున జగత్తు చిదాత్మ ఎందే భావిస్తోంది, కానీ వెలుపలెక్కడా లేదు. సర్వం చిదాత్మయే అగుటచే దానికి వెలుపలనే మాటకు అవకాశమే లేదు. ఈ కారణం చేతనే సాధారణ మానవులు ఎంతో కాలం ప్రయాణం చేసి చేరుకోగలిగే దూర ప్రదేశాలకు యోగులు క్షణకాలంలో చేరి అక్కడ విశేషాలన్నింటినీ
చక్కగా చూస్తున్నారు. కావున దూరం దగ్గర చిరకాలం శీఘ్రమన్నీ భావన మాత్రమే. అంటే భగవతత్వం అనేది టైము స్పేసు ఆబ్జెక్టు దాటినటువంటి ఒక నిరాకారమైనటువంటి ఒక జ్ఞానం. మనం కూడా ఆ స్థితికి వస్తే మనకి కూడా ఒక చోట ఉన్నాము, లేదంటే ఒక మనిషితో ఉన్నాము, లేదు అంటే ఒక కాలంలో ఉన్నాము అనేటువంటి భావం ఏం లేదు. వాటిని ఎవరైతే దాటారో అందుకే ఋషులు ఏం చేశారు, వాళ్ళు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అప్పుడు అంతకుముందు మనకి ఖండాలు ఏం లేవు కదా, ఖండాలు తర్వాత దేశాలు అవన్నీ తర్వాత వచ్చినవి. అందుకని ఈ ఋషులు అన్ని చోట్లకి తిరిగారు. ఇప్పుడు కొన్ని నీకు అమెరికాలో ఉన్న పేర్లు కూడా చూస్తే ఆశ్చర్య, కాలిఫోర్నియా అంటే అక్కడ ఒక మునీశ్వరుడు ఏదో తిరిగాడు అన్నట్టుగా చెప్తారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు తిరిగారంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది. కాకపోతే ఇక్కడ భగవద్గీతలో కానీ త్రిపుర రహస్యంలో చెప్పింది కూడా ఏంటి, అది కూడా ఆదిదైవికం, తాత్కాలికమే, దానివల్ల ఏం లేదు. ఎందుకంటే ఇది కోరుకుంటుంది, పోతాడు వస్తాడు, అవన్నీ సిద్ధులు అంటాడు. ఆ సిద్ధులైన టెంపరీగా ఎన్నాళ్ళు పోతాడు ఎన్నాళ్ళు వస్తాడు అనే విషయం చెప్పబోతాడు, చూద్దాం. జగత్ చిదాత్మ అనే అద్దంలో ప్రతిబింబం మాత్రమే. జస్ట్ ఒక అద్దం లాంటి భగవతత్వ జ్ఞానంలో మనం అందరం కూడా ఒక బొమ్మలాగా నిలబడున్నాము. మనం ఆ బొమ్మ ఉన్నదనుకున్నప్పుడు ఉంటాము. ఆ బొమ్మ లేదని మనం బయటకు వస్తే అద్దం క్లియర్గా ఉంటుంది. అద్దం ఎప్పటికీ మారదు, బొమ్మలు మారుతూ ఉంటాయి. అద్దంలో ఉన్న బొమ్మ మీద ఏదైనా మంట పెట్టాము, లేదంటే మా కాలువలు పెట్టాము, అవేమైనా అద్దానికి తగులుతున్నాయా, అవన్నీ ఏమీ లేదు. అంటే జస్ట్ అద్దం అనేది ఏది అంటించుకోకుండా, ఎవరిని అద్దంలో పడేసుకోకుండా, అద్దం అనేటువంటి స్వచ్ఛమైనటువంటి జ్ఞానంతో అది ఉంది. మనమందరం బొమ్మలం. అందుకే మన ఋషులు ఏం చెప్పారు, ఇదంతా ఒక నాటకం, ఒక లీల, రామలీల, కృష్ణలీల, ఇదంతా ఒక మాయ. అందుకని నాటకంలో ఏ పాత్ర పాటిస్తావో ఆ పాత్రని స్కిల్ఫుల్గా పాటించి ఆ పాత్రలో నుంచి బయటపడావు. స్కిల్డ్గా పాటించాలంటే నీ బుద్ధికి కొద్దో గొప్ప తెలివితేటలు, వివేకం, వైరాగ్యం ఉండాలి. అది ఉంటే ఇదంతా ఒక నాటకం కదా అని ఏ నాటకం ఉన్న చోట ఆ పాత్ర ఆ నాటకం పడేస్తావు, ఆ నాటకంలో నుంచి బయటపడతావని మన ఋషులు చెప్పారు. మన ఋషులు చెప్పిన భగవతత్వ సాధనంతా మన మనసుని ఎలా బ్యాలెన్స్ చేసుకొని ఎలా మనం ఆనందంగా జీవించాలని చెప్పారు. ఎప్పుడైతే మనసు ఆనంద స్థితిలో ఉంటుందో నువ్వు ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి అవన్నీ మనకు అర్థమైతే, ఒకవేళ అవన్నీ అర్థం కూడా కాలేదు అయినా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓహో నేను ఇంకా మారాల్సిన అవసరం ఉంది, నాకు ఇంకా పేషెన్స్ రావాలి, ఓహో అంటే ఇంకొంచెం మార్పులు ఉన్నాయి, ఇది నేనే డిసైడ్ చేసుకొని వచ్చాను, వీళ్ళంతా నా వాళ్ళేగా, బయటోడు ఎవడన్నా మనతో పలకడు, మనం ఏం చేస్తాం, హ్యాపీగా వాళ్ళతో రిలేషన్ కట్ చేస్తాం. కానీ మనతో ఉన్నటువంటి మన శత్రువులను ఎలా కట్ చేస్తాం, మన భర్త మనం కట్ చేయలేము, మన పిల్లలు మనం కట్ చేయలేము. అంటే ఇవన్నీ మనం ప్రాణం పోయిందాక ఉంటాయి. అందుకని వాటితోటి ఎక్కడ ఎంతవరకు యాక్షన్ చేయాలో చేసి ఆ పాత్రని మనసులో తగిలించుకోకుండా బయటకు వచ్చేస్తాం. దాన్నే భగవతత్వం ఎలా ఉందో మనం అలా ఉండడం అన్నారు. సాక్షితత్వం అన్నారు. సాక్షి అంటే ఏంటి, అన్నీ తెలుస్తాయి, మనకు తెలియనిది ఏం లేదు. తెలిసినా ఇది నాది కాదు కదా, ఇది నాది కాదా, నాది కాదు, దాన్ని నీతి అని ఋషులు చెప్పి, మరి ఏంది ఉన్నది, అది నువ్వే, నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని నేను తగిలించుకున్నటువంటి శరీరం కాదు, ప్రాణం కాదు అనేటువంటి మనసును గ్రహించావంటే నువ్వు ఆ స్థితికి వెళతావు, నీ భావాలు వండర్ఫుల్గా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆకారణం చేతనే సాధారణ మానవులు ఎంతో కాలం ప్రయోజనం చేసేటువంటి దూర ప్రదేశాలకు యోగులు క్షణకాలంలో చేరి విశేషాలని చక్కగా చూస్తున్నారు. అంటే ఏంటి, అన్నిటికీ మూలం భావమే అంటున్నాడు. ఇంకా 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి, రేపు కంప్లీట్ చేసి రేపు కన్క్లూజన్ చెప్తున్నాం. ఏం లేదబ్బా, మన ఆలోచనని మనమే మార్చుకోవాలి, ఎవ్వరూ నెత్తిబేది చెయ్యి పెట్టి మార్చరు. అంటే మనం ఏదన్నా మనం కొంచెం ఇబ్బందిగా ఆలోచన చేస్తున్నాము అంటే ఏదో అక్కడ రాంగ్ ఉందని గ్రహించాలి. ఇబ్బంది లేకుండా ఉన్నాము అంటే ఆ ఆలోచనకి అంత మనం విలువ ఇక్కర్లేదు. దానికి ఉదాహరణ, మనం రోడ్లో పోతుంటే ఎవడైనా కింద పడ్డాడు, మన దగ్గర ఉన్న మంచినీళ్ళు బాటిల్ ఇచ్చాము, అందరికి వచ్చి చెప్తామా నేను మంచినీళ్ళు ఇచ్చాను చెప్పను, ఎందుకంటే అది నా మనసుకు తగలలే. కాకపోతే మనకు సంబంధించిన విషయాలన్నీ మనం ఒక సొసైటీలో ఉన్నామంటే ఎందుకున్నాం, అన్నీ నేను ఎన్నుకొని వచ్చినవే. అందుకే 2 ప్రిన్సిపల్సే ఆ ఋషులు మనకు చెప్పారు. ఒకటిది, ఇదంతా మాయ, పిసరంత కూడా మనకు టెన్షన్ ఉండదు. ఎవరైనా తిట్టినా మాయ, నేను పొగిడినా మాయ, 2 కరెక్ట్ కాదు. అంతే కదా, అది శాశ్వతంగా. ఇవాళ తిట్టినవాడే రేపు చాహాయి మనం ఏదైనా వాళ్ళకి ఇచ్చామనుకో, అబ్బాయి ఈవిడంత గొప్ప ఆవిడ లేదని మళ్ళీ పొగుడుతారు. ఇప్పుడు పొగిడిన వాళ్ళు మళ్ళీ రేపు మనం వాళ్ళు అనుకున్నది మనం చేయలేకపోయినాం అనుకోండి తిట్టిపోస్తారు. అది కూడా మాయ, మనకేం మనసుకు తట్టదు, అది జ్ఞానం. 2వ ప్రిన్సిపల్ ఏంటి, ఇదంతా నా సృష్టి, ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు, నా భర్త ఎలా ఉండాలో నేనే సెలెక్ట్ చేసుకున్నా, నా పిల్లల్ని నేను సెలెక్ట్ చేసుకున్నా, నాకు వచ్చినటువంటి సిచ్యుయేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నా, ఎలా నేను వాటిలో నుంచి బయటపడాలి, పేషెన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా నా మనసు ఎక్స్పాండ్ చేయించుకొని పోవాలి, నా అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఎలా నాలోనే ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి, ఎలా నా వైఖరి ఎలా మార్చుకోవాలి, ఈ పంచభూత తత్వాల్లో నుంచి మనం బయటపడాలి అంటే పంచభూత తత్వాల్లోకి సంబంధించినవి మన దగ్గర ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవు, నోరు అన్నీ మన మొహమే. మొహం దాటి ఎవ్వరిది ఏం లేదు, అందరివి వేరు వేరు అనేదానికి కారణం
మన మొహం, మన బ్రెయిన్, అంతకంటే ఇలా కింద పార్టు అందరిది ఒకటే. అందుకే అంటాడు 3 మూరల జారడటే ఈ శరీరం. ఋషులు చూడు, వాళ్ళకి ఏం సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు, అయినా వాళ్ళు ఎలా చెప్పారు. మళ్ళీ తర్వాత దశాంగుళం అంటారంటే ఏంటి, 10, 12, దశ అంటే 10 కదా, ఇట్లా కనుక కొలుచుకుంటే అటు ఇటు పైకి తీసేస్తే ఎన్నంటే అన్నీ ఉంటాయి. ఆ మధ్యస్థితి భగవతత్వ స్థితి అంటాడు. అంటే ఏం లేదు, సెంటర్ పాయింట్ ఎవరు, సర్వత్రా ఉన్నది భగవతత్వం. కాళ్ళ దగ్గర నుంచి చేతులు బొటన వేలు వరకు ఉన్నది జ్ఞానమే, అందులో మనం ఏం తీసేయలేము. కాకపోతే ఏంటంటే వాళ్ళ శరీరానికి సంబంధించిన విషయాలు కూడా ఆ ఋషులు మహానుభావులు చెప్పారు. పొద్దున్నే నదికెళ్ళి స్నానం చేయమన్నారు, వైటమిన్ డి వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఆకలి వేసినప్పుడు తినమన్నారు. అప్పుడు ఏముంటుంది అప్పుడు ఆకలి, అంతేగా అప్పుడు 2 పూట 1 పూటే తినేవాళ్ళు. అప్పుడు ఏంటి, హాయిగా మొత్తం అంతా బాడీ ప్రాసెస్ చేసేసుకునేది. కాకపోతే మరీ 30 ఏళ్ళు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి. ఒకప్పుడు 27, 28 సంవత్సరాలే లైఫ్ స్పాన్. కాకపోతే సైంటిఫిక్గా కనుక్కుంటున్నారు, మనం ముందుకెళ్తున్నాం. ఏమి లేని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి, అన్నిటికీ మూలం మన భావమే. ఇప్పుడు మనం ఇంత భౌతికంగా డెవలప్ అవడానికి కారణం కూడా మనం ఆలోచించినటువంటి భావాలే. ఇలా ఉంటే సుఖంగా ఉంటాం కదా, ఇలా ఉంటే సుఖంగా ఉంటాం అనేటువంటి ఒక భావశుద్ధి పెట్టుకొని దానికి అనుగుణంగా మహానుభావులు ఈ ప్రకృతికి సంబంధించినవి కూడా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం అల్టిమేట్ ఏంటి, అన్నిటికీ మూలం భావం అనేటువంటి విషయాన్ని గ్రహించి మన జీవన విధానం వాళ్ళు చెప్పినట్టుగా మనం మేనేజ్ చేసుకుంటాం. మనం వచ్చింది మన కోసమే, పక్క వాళ్ళతో మనకే సంబంధం లేదు. కానీ పక్క వాళ్ళని తెచ్చుకున్నాం ఎందుకు, మనం మారడానికి. అందుకని అక్కడ యాక్షన్ చేస్తూ రామలీల, కృష్ణలీల అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. దాన్ని ఏమి పట్టించుకోకుండా మన దగ్గర ఉన్నది ఒకటే జ్ఞానం, అది నేను లేకపోతే ఈ భగవద్గీత లేదు, ఈ సెల్ ఫోను లేదు, బంధువులు లేదు. అంటే ఉన్నది ఒకటే ఒక జీవితం. ఎవరికి తెలిసిన పుట్టుక అని చెప్తున్నారు, కానీ ఎవరు వచ్చి శంకరాచార్య వచ్చి నేను పుట్టానని ఏం చెప్పటల్లా. మనం అనుకుంటున్నా అవి కూడా భావాలే. ఉన్నదైతే నేనున్నాననే విషయం నాకు తెలుస్తున్నది. ఆ నేనెవరు, నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు. ఆ నేను అనేది ఒక జ్ఞానం. అది నేను లిమిటెడ్ చేశానా, ప్రత్యేగాత్మ ఈశ్వరతత్వం. నేను అన్లిమిటెడ్ చేశానా, బ్రాహ్మణ్ భగవతత్వం. అంటే మళ్ళీ అన్ని స్థితులు ఎక్కడున్నాయి, నాలోనే ఉన్నాయి. నేను లేనిది ఏమీ లేదు. అలాంటప్పుడు నాకు ఎవరు ఇచ్చేది, పొయ్యేది, పొందేది, పోగొట్టుకునేది ఏముంది, ఏమీ లేదు. ఎవరిని లేదు. మనం ఏం తయారు చేసుకొని వచ్చామో అది మనం ప్రాసెస్ చేయాల్సింది. అది మనకు తెలిసింది, మనం జ్ఞానంతో ప్రాసెస్ చేసాము అంటే నాది లేదయ్యా బాబు, భగవతత్వం ఎంత ఉంది అనేటువంటి భావాన్ని గట్టిగా పట్టుకున్నాము అంటే ఇంకా మనకు అంతకంటే పట్టుకోక చేసేది కూడా ఏమీ లేదు. ఇంకేముంది ఇక్కడ మెథడు, నేను చచ్చిపోతున్నాను, నువ్వు అందుకని వాళ్ళు ఏం చెప్పారు, నీకు చావు లేదమ్మా, పుట్టుక లేవమ్మా, ఆత్మకు చావు పుట్టుక లేరన్నారు. కానీ శరీరం పోతుందిగా, శరీరాన్ని ఎవరైనా వెనక్కి తెస్తున్నారా, ఎవరు తీసుకురావట్లేదు. అందుకని అల్టిమేట్ ఏంటి, ఉన్నది నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. నన్ను ఏ పని అయితే ఇబ్బంది పెడుతుందో నేను ఆ పనిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉండాల్సి వచ్చినా అది ఇబ్బంది అనుకోకుండా మనం ప్రాసెస్ చేయడం. అదే ఋషులు చెప్పిన సిద్ధాంతం. ఇదంతా ఇప్పుడు పుట్టుక, వాళ్ళు చెప్పినటువంటి వేదాలు, మంత్రాలు అంతా కూడా కర్మకాండ. అది కూడా ఎందుకు, మనల్ని మనం మలుచుకోవడానికి. ఇప్పుడు ఉపవాసమా, దేవుడు పూజ చేసుకోవాలి అని పొద్దున్న 6 గంటలకి స్నానం పానం లేకుండా తిని కూర్చున్నాం అనుకో, మనసు ఎట్లా విశాలం అవుతుంది. అందుకనమ్మా దేవుడు చెయ్యాలి, 3 అయినా 4 అయినా నువ్వు ఉండి తీరాలి, ఉపవాసం అన్నారు, చేసుకుంటూ పోతాం. నీ మనసు ఒక్కసారి నీకు నిశ్చలమైన తర్వాత అదే ఉంది, నేను దేవుడి కోసం కాదు నా మనసు కోసం కదా అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. అదే చెప్తున్నారు వాళ్ళు కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి ఇలా చూసామని వాళ్ళు ఎక్కడ ఒక అబద్ధాన్ని చెప్పలే. కానీ దైవత్వం ఉన్నది, అది నాలో ఉన్నది, నీలో ఉన్నది. నువ్వు గ్రహించుకో, నువ్వు ప్రాక్టీస్ చేసి గ్రహించుకోవాలంటే నువ్వు తయారు చేసుకున్న చెదారాన్ని తీసేసుకో. లేకుండా ఇది ఉంచుకుంటాను అది ఉంచుకుంటానంటే అయ్యే పని కాదు, అది జరగదు అని వాడు ఋషులు ఇలా కొట్టి చెప్పారంటే అల్టిమేట్గా దివ్యత్వం, జ్ఞానం తప్ప ఇంకోటి ఏమీ లేదు, అంతా అదే ఉన్నది అని చెప్పి ఇంకొక 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. రేపు ఇది కంప్లీట్ చేసుకొని కన్క్లూడ్ చేసుకుందాం. నమస్తే.